అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పు కాదు, ఎప్పుడు తప్పు కాదు. అట్లని మంచి కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ బిహేవియర్. అప్పులు చేయకపోతే మరి ఆదా చేసిన వాడి పరిస్థితి ఏంటి? సి దెర్ ఇస్ అ బ్యాలెన్స్. కొందరు ఆదా చేస్తుంటారు, ఆదా చేసిన డబ్బు పెట్టుకోవాలి, అప్పులు ఇవ్వాలి. సో అప్పుకు వ్యతిరేకం అనేది అసంబద్ధం. అసలు ప్రపంచం నడిచేదే అప్పు మీద. అయితే దాంట్లో 2 రకాల అప్పులు. ఒకటి వ్యక్తిగత తీసుకునే లోన్లు, మీరు చెప్పినట్లు కార్పొరేట్ అప్పు. మూడోది ప్రభుత్వం తీసుకునే అప్పు. అత్యంత నష్టం చేసేది సమాజానికి ప్రభుత్వాలు తీసుకునే అప్పు. ఎందుకు? ప్రభుత్వాలు అప్పులు తీసుకొని వృధా చేస్తాయి డబ్బులు. కాబట్టి ఆ అప్పు మూలంగా ఎనలేని అపారమైన హాని అంటే ప్రభుత్వాలు ఎలా వృధా దేశానికి. ఏంటండి అంటే వృధా అంటే ప్రభుత్వాలు ఎలా ఉచితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఉచితాలు ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే అటు ఇటుగా మన మంత్రి గారే చెప్పారు నాకు, రూపాయలు 30 పైసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఇస్తున్నాం, 30 పైసలు ఉచితాలకు ఇస్తున్నాం, 30 పైసలు వడ్డీలకు ఇస్తున్నాం. మనం ఏ పని చేయడానికి మన దగ్గర నయా పైస లేదు. నేను యాక్చువల్లీ ఈరోజు కడప నుంచి చేస్తున్నాను మీ షో. అన్నమయ్య ప్రాజెక్ట్కి వెళ్ళొస్తే మొత్తం కొట్టకపోయింది. 800 కోట్లు 2 ఏళ్లుగా అట్లే పడుంది డబ్బులు లేక. మరి ప్రభుత్వాలు ఈ విధంగా అప్పులు చేసి, కేంద్ర ప్రభుత్వం చేసే అప్పుల్లో 30% బడ్జెట్లో 30% అప్పు చేస్తుంది. బీహార్లో మొన్న ఎన్నికలకి ప్రతి మహిళకు 10,000 వేశారు మోడీ గారు. మన రాష్ట్రాల్లో ఉచితంగా బస్సులు అంటున్నారు. సో ఈ రకంగా అప్పులు చేసి తగలబెడితే దేశం చైనా కంటే 5 వెనకబడింది. మనకంటే చైనా 5. సో ప్రభుత్వం చేసే అప్పులు అపారమైన హాని చేస్తాయి. కానీ ఈ అప్పు సరైన మార్గంలో మౌలిక సదుపాయాల సృష్టికి కనుక వాడితే మంచిది. ఫస్ట్ 2 కార్పొరేషన్ ప్రభుత్వాల అప్పులు కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 2 కార్పొరేషన్లు చేసే అప్పులు ఆర్థిక అభివృద్ధికి అపారమైన తోడ్పాటు కల్పిస్తాయి. 3వది వ్యక్తిగత అప్పు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్. ఇప్పుడు హౌసింగ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, వీటి వలన జరిగే భారీ నష్టం లేదు. ఒకటి కన్సంప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్సంప్షన్ కమ్స్ ఫ్రమ్ దిస్ పర్సనల్ కన్సంప్షన్. మీరు మన ఫ్యాక్టరీలు పెట్టి రకరకాల ఉత్పత్తులు చేస్తాం. ప్రజలు కొనుగోలు చేయాలంటే కారు కొనుగోలు చేయాలని, ఇల్లు కొనుగోలు చేయాలని ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. అయితే వృధా అప్పులు కొన్ని చేస్తారు. ఇందాక జేపీ గారి పెళ్లిళ్ళకు వృధా చేయడం అనేది అఫ్కోర్స్ ఇట్స్ వ్యక్తిగతం అనుకోండి, బట్ అఫ్కోర్స్ వాటి కొరకు అప్పులు చేయడం మూర్ఖత్వం అవుద్ది. అదేవిధంగా ఆరోగ్యానికి కొరకు అప్పు చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. దానికి ఇన్సూరెన్స్, ప్రభుత్వం కొంత ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. సో వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ అప్పు తప్పు అనేది మాత్రం ఏమాత్రం సరైన విధానం కాదు. అసలు మానవ చరిత్రలో అప్పు లేనిది లేదు. రాజ్యాలు అప్పుల మీద నడిచాయి, యుద్ధాలు అప్పుల మీద నడిచాయి, ప్రజల జీవితాలు ప్రభుత్వాలు మాట చెప్తూ కొంత మంచి చెడు 2 ఉంటాయి. చక్రవర్తి గారు, ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయని నేను అందులో పుల్లారావు గారు, జేపీ గారు ఒపీనియన్ కూడా తీసుకుంటాను. దాని మీద డిస్కస్ చేద్దాం. అలాగే ఇండివిజువల్ స్థాయిలో కూడా ఈ వృధా అనేది మరి అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ కార్ ఎగ్జాంపులే ఉందనుకోండి, ఇల్లు ఎగ్జాంపులే ఉందనుకోండి. వాళ్ళ ఆదాయానికి పరిమితికి మించి భారం ఎక్కువైపోతే కూడా అప్పు చేస్తున్న పరిస్థితి కల్పిస్తోంది. ఇందాక నేను వ్యవస్థీకృతం అన్నది అదే. వెన్ యూ ఓపెన్ యువర్ గ్యాడ్జెట్, అది మొబైల్ అయినా, టీవీ అయినా, లేకపోతే లేదు న్యూస్ పేపర్ అయినా, ఇంకోటైనా, ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ఓకే, ఇది లేకపోతే మనకి పొరపాటేమో, ఇది మన దగ్గర ఉండాల్సిందేనేమో అనే స్థాయిలో ఇవాళ ఉంది సోషల్ మీడియా అంతా. సో ఆ ట్రాప్లో కూడా పడే అప్పులు చేస్తున్నారని కూడా ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది. నాకు సరిగ్గా రిపోర్ట్ పేరు గుర్తులేదు, కానీ ఉంది కాదనట్లేదు. కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకులు కానీ ఇతరత్ర కానీ, ఒక వ్యక్తికి అప్పు ఇచ్చే ముందు వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు అసెస్ చేస్తారు. సో ఎస్పెషల్లీ హౌసింగ్ అండ్ కార్ లోన్లో దే హ్యావ్ ఎ కొలాటరల్ దేర్. డిఫాల్ట్ రేట్ మీరు అన్నంత పెద్దగా ఏం లేదు. నాకు తెలిసి 4% ఎంతో ఉంది మన దగ్గర డిఫాల్ట్ రేట్. నేషన్ వైడ్ కూడా అదే స్థాయిలో ఉంది. కొంచెం ఎక్కువ ఉంది, 4 అట్లేదో ఉన్నట్లుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. బట్ ద థింగ్ ఈ సమాజానికి ప్రజల కొంత కడిగినా కూడా, నేను అన్నది, నన్ను క్షమించాలి మళ్ళీ ప్రభుత్వానికి అన్నది, బ్యాంకులకి నష్టం కానీ సమాజానికి బ్రాడ్లీ ఇట్ డజంట్ హర్ట్ ఎనీబడి. ఎప్పుడైతే ప్రభుత్వాలు వృధా చేస్తాయో మన అందరం నష్టపోతాం. బట్ వ్యక్తిగత లోన్లలో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టేక్ ఆన్ ఏ లాట్ ఆఫ్ రిస్క్ అండ్ దే డూ ద రిస్క్ అసెస్మెంట్. ఎవరికి పడితే వాళ్ళు పోయి కార్ లోన్ ఇచ్చి నష్టపోరు. బ్యాంకులు మీ జీతం చూస్తారు, మీకు ఎంత పెరుగుతుంది జీతం, మీ స్థాయి ఏంటి, మీ ఆదాయం ఏంటి, దాన్ని చూసి దాని ప్రకారంగా అప్పు ఇస్తారు. ఇవ్వకపోతే వాళ్ళకి అపారమైన నష్టం.
ఓకే, బట్ దేశంలో సౌత్ ఇండియాలోనే ఎందుకు అప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి? అప్పులు ఒక తీరుగా చెప్పలేము. ఇప్పుడు సౌత్ కొరియాలో అండి 90% ఆఫ్ ద జీడిపి పర్సనల్ లోన్స్ కింద తీసుకుంటున్నారు. మ్మ్. సో కొన్ని కారణాలు ఇందాక జేపీ గారు అనుకుంటే చెప్పారు. మన దగ్గర ఇప్పుడు కార్పొరేట్ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో శాలరీడ్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. దానివల్ల కొంత ఉంది. బట్ దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలించాలనుకుంటా ఋషి గారు. ఎందుకంటే ఓకే, ఇందాక 500 రూపాయల పైన ఎవరికున్న అప్పు ఎక్కువ ఉన్నట్లు ఇప్పుడు వ్యవసాయానికి అకౌంట్ తెరిచి వాళ్ళు చాలా మంది రుణమాఫీ కొరకు